హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తనూజ సంచాలక్గా మిస్టేక్ చేసిందా సాటర్డే ఎపిసోడ్ రివ్యూ ఇది. సో దీనికంటే ముందు నేను తనూజ వర్సెస్ దివ్య అనేది వీడియో చేశాను. ఎవరైనా సరే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటే అది ఖచ్చితంగా చూడండి. సో బ్యాక్ వెళ్ళైనా చూడండి మిస్ అయితే. ఇక సాటర్డే ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేద్దాం. సో కెప్టెన్ రీతు ఫెయిరా అన్ఫెయిరా డెసిషన్? నేనైతే ఫెయిర్ డెసిషనే అంట. రీతుది డెసిషన్ ఫెయిర్ అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, డెసిషన్ మాత్రమే ఫెయిర్ అంటున్నా. అయితే కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా అయింది తనూజ. సంచాలక్గా అయితే కాస్త తడబడింది, కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా అయింది. మొన్న రీతు అయింది చూసారా, అట్లా బిత్తిరి అయింది. ఎందుకంటే ఫస్ట్ అవైతే సరిగ్గా కూర్చున్నాయి, ఆ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్స్ మీద పెట్టిన ఆ షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ 4 స్టెప్స్ కరెక్ట్గానే కూర్చున్నాయి. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సరిగా కూర్చోవాలి సుమన్ది. అప్పటికి ఉల్టా చేసి పెట్టాడు, అయినా కూర్చోవాలి. మళ్ళీ ఇటు తిప్పి పెట్టాడు. అప్పుడు ఒకసారి చూడవా అని తనూజ ఫస్ట్ అంది. లేదు అది సరిగ్గా లేదు, సో మీరు సరిగ్గా చూసుకుని పెట్టుకోండి అంది ఫస్ట్ స్టార్టింగ్. కావాలని మళ్ళీ వెళ్ళి రివైండ్ చేసి ప్లే చేసుకోండి. తర్వాత చూసినప్పుడు సెకండ్ టైం చూసినప్పుడు ఎక్కేయండి అంది. ఓకే అన్న ఎక్కేయండి పైకి ఎక్కేయండి అంది. అంటే పైకి ఎక్కేస్తే దిగిపోద్ది, కరెక్ట్గా ఉంటుందా మేబీ గెస్ చేసిందని కవర్ చేసింది తప్ప అంత సినిమా లేదు. ఎక్కేయమనే చెప్పింది తనూజ. సో సుమన్ శెట్టి పాప అమాయకుడు సుమన్ శెట్టి సంచాలక నిర్ణయం ఫైనల్ కదా అని పైకి ఎక్కేసిండు, ఫ్లాగ్ పట్టుకుని కెప్టెన్ అయిపోయాడు. నిజానికైతే సుమన్ శెట్టి ఆ డెసిషన్తో అయిపోవాలి మరి, ఎందుకంటే సంచాలకే చెప్పింది కాబట్టి. ఇందులో ఎవరు పక్కన ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేసినా చేయకపోయినా అయిపోవాలి. బట్ డిమాండ్ పవన్ ఊరుకోడుగా రీతు ఎట్లయినా కెప్టెన్ అవ్వాలి ఆయనకి. సో చూశాడు, రీతు కరెక్ట్గా పెట్టింది, లేట్గా వెళ్ళింది, జెండా పట్టుకుంది. సో ఇక్కడ పవన్ డిమాండ్ అబ్జెక్ట్ చేశాడు, ఇదిగో ఇది సరిగ్గా లేదు, ఈ గ్యాప్ ఉండకూడదు. అవును గ్యాప్ ఉండకూడదు. అక్కడ ఆగింది, డైల్మల్ పడింది. అక్కడ కళ్యాణ్ కూడా ఉండకూడదు అన్నట్టుగానే మాట్లాడాడు. అందరూ కూడా మాట్లాడుతున్నారు, గబగబా అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటే పవన్ నువ్వు మాట్లాడుకు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంది. ఇది తప్పు, పవన్ డిమాండ్ అంటాం. పవన్ నేను చూసుకుంటా, సంచాలకుని కంగారు పెట్టకు నన్ను అని చెప్పాలా. స్మూత్గా వెనక్కి వెళ్ళిపోతాడు, నేను కదా సంచాలక్, నేను డెసిషన్ తీసుకుంటాను. సో నీ వరకు వచ్చేసరికి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. అదే వేరే వాళ్ళు సంచాలకుగా ఉన్నప్పుడు మాత్రం టక అరిచేస్తూ ఉంటావు. లాస్ట్ టైం అదేగా జరిగింది. పక్క నుండి తనూజ చెప్తున్నా కూడా నీకు కనబడట్లేదా అని హోస్ట్ నాగార్జున అన్నారుగా. సుమన్ అండ్ సంజన ఆడుతున్నప్పుడే కదా ఈ కన్ఫ్యూజన్ అయింది. నిజానికి అక్కడ ఫస్ట్ పెట్టింది ఎవరు? సంజన. కళ్యాణ్ డెసిషన్ కరెక్ట్గానే ఇచ్చాడు పాపం, కానీ కళ్యాణ్ని కూడా కన్ఫ్యూజ్ చేశారు వీళ్ళు. సో అలాగే ఈసారి ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ డైలమాల ఏం చేసింది, సుమన్కి ఇవ్వాలా రీతుకి ఇవ్వాలా కొంచెం ఆలోచించింది. సుమన్ అయితే ఒక స్టెప్ సరిగా పెట్టలా, ముందెళ్ళిన మాట వాస్తవమే, తను కూడా వెళ్ళిపో అన్న మాట వాస్తవమే, కానీ సరిగా పెట్టలా. ప్రాపర్గా పెట్టి జెండా పట్టుకుంది రీతు. సో డెసిషన్ రైట్, రీతుని కెప్టెన్ చేయడం రైట్. బట్ సంచాలక్గా షీ డిడ్ మిస్టేక్. ఏం మిస్టేక్ అంటే సుమన్ని ఎక్కేయమంటాం అనేది కంప్లీట్గా తప్పు. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ నా అనాలిసిస్. సో మీకేం అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకేం తనూజ అంటే ఫేవర్ లేదు, రీతు అంటే ఫేవర్ లేదు, పవన్ డిమోన్ అంటే అంతకంటే లేదు, అసలు అంతకంటే లేదు డిమోన్ అంటే. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే అమ్మాయిల చుట్టూ గేమ్ అనేది తిప్పుకున్నారో, వాళ్ళ సొంత గేమ్, ఓన్ డెసిషన్, ఓన్ గేమ్ అనేది అక్కడ సపోర్టింగ్కి ఆడారు తప్ప సొంతంగా ఆడుంటే పవన్ డబ్బులు గెలుచుకునేవాడు, రీతి దగ్గర తీసుకునేవాడు కదా. అత్తరికి నువ్వు ఇస్తే నాకు అక్కర్లా, నేను గెలుచుకుని కెప్టెన్ అవుతా అనేవాడు. సుమన్ ఎట్లా అన్నాడు స్టార్టింగ్లో, కంటెండర్షిప్ ఇస్తా, సాక్రిఫైస్ చేస్తే ఎవరైనా అంటే అవసరం లేదు సార్, నేను ఆడి గెలుచుకుంటా కంటెండర్షిప్ అన్నాడు. ఎవరి మద్దతు అక్కర్లేదు, వేరే వాళ్ళని ఎత్తి మీద రుద్దును అని. అందుకని సుమన్ శెట్టి ఈ రోజు వరకు ఆడియన్స్ ఓటేస్తున్నారు ఆ ఒక్క డైలాగ్ వల్లే. వెరీ గుడ్ సుమన్, అసలు మామూలు కాదు. ఇప్పుడు సుమన్ సంచాలక్ చెప్పింది కాబట్టి అమాయకంగా ఎక్కిసాడు పాపం. సో వెరీ గుడ్ సుమన్ అంటే ఇప్పుడు కూడా నేను, ఎందుకంటే ఏమాత్రం కూడా చేయాల. ఇదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అసలు చీల్చి చెండాడేవాళ్ళు సంచాలక్ని. అసలు మామూలుగా అయిపోయేది, సాటర్డే ఎపిసోడ్ అంతా ఆ గొడవతోనే అయిపోయేది. సో కామ్గా వెళ్ళిపోయాడు. అసలు సుమన్ అనేది చాలా సుమన్ను చూసి చాలా నేర్చుకోవాలి. అంతకుముందు చాలా చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు సుమన్, చాలా ఫిలాసఫీలు అవి లైవ్లో ఏంటి మీకు కళ్ళు తెరుచుకునేవి. సో అంతా మానసికంగా దృఢంగా ఉంటాడు సుమన్. అయితే ఇక్కడ
తనుజ అయితే తప్పు చేసింది, ఏది సుమన్ని ఎక్కమని, బట్ డెసిషన్ అయితే రైట్ గాని తీసుకుంది. నెక్స్ట్ రివ్యూలకి సాటర్డే ఫ్యామిలీ రివ్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ సో నాగబాబు వచ్చారు. భరణి గారు అసలు చాలా సంబరమాచర్యాలకు గురయ్యాడు. ఇంకా చాలు నాకు బిగ్ బాస్ కప్పు రాకపోయిన పర్ల గురూజీ వచ్చింది, లాకెట్లో ఉన్న ఇద్దరు వచ్చారు చాలు నాకని. సో వాళ్ళిద్దరు టాప్ 5 అనేది పెట్టారు. సో అందరూ కూడా కామన్గా తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఆల్మోస్ట్ కామన్గా పెట్టారు. బట్ కళ్యాణ్ కొంచెం తక్కువ మంది పెట్టారు. రీతుని టాప్ 5లో ఉంచారు చాలామంది. సో తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు, కళ్యాణ్ ఫాదరు. నిజంగా సూపర్ అంటే సూపర్ మాటలు చెప్పారు. సో ఎమోషనల్ అయిపోయారు అందరూ కూడా. ఆల్మోస్ట్ పక్కన నాగార్జున కూడా చాలాసేపు డమ్ అయిపోయారు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఆ ఎమోషన్ అలాంటిది. కళ్యాణ్ ఏడుస్తుంటే అక్కడ లోపల నుండి ఇక్కడి నుంచి కన్సల్ట్ చేయలేరు ఎవరు. సో అందుకని పవన్ డీమోన్ వెళ్ళి పక్కకి వెళ్ళి అక్కడ ఓదార్స్తూ ఉన్నాడు. అది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్, అది చెప్పుకోలేరు. ఎందుకంటే ఒక కొడుకుని మనం చిన్నప్పటి నుంచి పట్టించుకొని కొడుకు అక్కడ అంత స్టేజ్ ఎక్కి పెద్ద ప్లాట్ఫామ్, ప్రపంచం అంతా చూసే ప్లాట్ఫామ్ మీద ఎక్కి నాగార్జున ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ నుంచున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ ఎలివేషన్ చాలు కళ్యాణ్కి. నేను చెప్తున్నా కదా, ఈ ఎలివేషన్ చాలు, ఈ వీక్లో పడిన ఎలివేషన్ అలాగే వెళ్ళిపోద్ది గ్రాఫ్. చూడండి, ఇమ్మాన్యుయల్ దాటి తనుజాని దాటి వెళ్ళిపోయినా వెళ్ళిపోద్ది. మనం చెప్పలేం విన్నర్ డెసిషన్ వీక్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అసలు బిగ్ బాస్ షోనే చూడకుండా 100 రోజుల షో కానీ లైవ్ కానీ ఏం చూడకుండా తక్కువ ఓట్లు నొక్కేస్తారు. విన్నర్ ఎవరు అవ్వాలంటే టప్ప ఫోన్లు తీసుకుని ఓట్లు నొక్కేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన ఫేవరెట్కి నొక్కేస్తారు తప్ప గేమ్ అనేది అనవసరం. ఫినాలే వీక్ అలాగే ఉంటుంది. ఫినాలే వీక్ ఎలా ఉంటుంది అంటే ఇంతవరకు గేమ్ భలేగా ఆడింది కదా, ఈమె గెలవాలి కదా, లేదంటే ఇంతవరకు భలే ఆడాడు ఇమ్మాన్యుయల్ గెలవాలి కదా, లేదంటే కళ్యాణ్ గెలవాలి కదా, రీతు గెలవాలి కదా, ఇలా అనుకుంటారు కదా. ఆ టైంలో ఆ వీక్లో ఎవడు మొగాడైతే వాడే గెలుస్తాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తున్నా. సో ఇది గతంలో అయితే 4th వీక్ 5th వీక్ తెలిసిపోయేది విన్నర్ ఎవరు అని. ఇప్పుడు కొద్దిగా కష్టం, చూద్దాం ఎలా అనేది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్కి అయితే అవినాష్ అద్భుతమైన ఇంటి ఇచ్చాడబ్బా. అరే టాప్ 5లో పెడుతున్నా చూడు, టాప్ 5 నేను ఎలా పెట్టానో వాళ్ళ మీద గొడవ పడాలి, నువ్వు వాళ్ళతోనే ఫైటింగ్ పెట్టుకోవాలి, వాళ్ళతోనే ఛాలెంజింగ్గా ఆడితేనే నువ్వు గెలుస్తావు కప్పు. కమెడియన్స్ కప్పు కొట్టలేరని అప్పుడు నేను రోహిణి అనుకున్నాము, ఎంటర్టైన్ చేయడానికే ఉన్నాం మనం, మనకైతే కప్పు రాదని మనం డిసైడ్ అయ్యాము అన్నట్లుగానే మాకు రాలేదు. టాప్ 5 వరకు వచ్చాడు, అంతకు మించి రాలేపోయాడు. అప్పుడు పృథ్వీని ఎదిరించాడు, అప్పుడు మన నిఖిల్ని ఎదిరించాడు. ఆల్మోస్ట్ మనం రామబ్బా అని చాలా బాధపడ్డారు ఇద్దరు కూడా. అయినా కూడా ఆ విషయమే గుర్తు చేసి మరి స్టేజ్ మీద ఇమ్మాన్యుయల్కి చెప్పాడు, నేను నిన్ను చూసుకుంటున్నాను, నీలో నన్ను చూసుకుంటున్నా కాబట్టి నువ్వు కప్పు కొడితే కొట్టినట్టే అనే ఇది ఇచ్చాడు. సో అదైతే మంచి బూస్టప్. ఇంకా తన స్టైల్ తెలిసిగా అవినాష్ కామెడీ పంచులు మామూలుగా ఉండవు. సో టాప్ 5ని దృష్టిలో పెట్టుకుని ఆడు అని చాలా క్లియర్గా హింట్ ఇచ్చాడు ఇమ్మాన్యుయల్కి. దివ్య నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళ తాతగారు అయితే అబ్బా యాడ్స్ ఆఫ్ అబ్బా, టాప్ 5లో పెట్టాడు దివ్యాని. మామూలుగా కాదు, ఎవరు పెట్టారు చెప్పండి అసలు అంత డేర్గా. ఎర్రగా తీశారు, క్లారిటీ ఇచ్చాడు దివ్యకి, నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు పో అని. చాలా పిచ్చ క్లారిటీ ఇచ్చాడు ఆయన. నెక్స్ట్ తనుజ ఓవర్ కాన్ఫిడెంట్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. సో అలాగే అక్కడ పెదరాడు ఎవరంటే దివ్య. అలాగే ఆ టాస్క్లు కూడా ఆడారు కదా, టాస్క్లు ఆడినప్పుడు కొంచెం తనుజతో ఆడుకున్నాడు అవినాష్ కూడా. నెక్స్ట్ ఏంటంటే సేఫ్ అన్సేఫ్లో ఇమ్మాన్యుయల్ సేఫ్ చేశారు, మిగతా వాళ్ళంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ అన్సేఫ్లోనే ఉన్నారు. సో చూద్దాం మరి ఏంటి టాప్ 5 ఎవరు ఏంటి, మీ టాప్ 5 ఎవరు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా టాప్ 5 ఎవరో ఆల్రెడీ లాస్ట్ వీకే పెట్టేసాను నేను వీడియో. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం హోమ్ పేజీలో ఉంటుంది, అది కూడా చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్యూ అని టైప్ చేసి క్వశ్చన్ అడగండి, దాని మీద కూడా మన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సండే ఒక స్పెషల్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.